నెంబర్ అండి. ఓకే, ఎప్పుడైనా మీకు ఏదైనా మానసికంగా ఇబ్బందిగా ఉన్నా, బాగా బాధగా ఉన్నా, ఎవరితో ఇంకా చెప్పుకోలేకపోయినా కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చేయొచ్చు. ఫస్ట్ మీకు ఏంటంటే మీ టీచర్ గారు, మీ పేరెంట్స్, మీరు ఎవరు కూడా అందుబాటులో లేకపోతే వెంటనే తెలియమన్నారు. ఓకేనా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. అగ్నివార్తలకు స్వాగతం. విద్యార్థులు, ఉపాధ్యాయులకు మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, ఒత్తిడి నిర్వహణ, పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించే పద్ధతులు, ఆరోగ్యకరమైన జీవన శైలి, మంచి నిద్ర అలవాట్లు, మానసిక ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలం వైద్యులను సంప్రదించాల్సిన అవసరంపై కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కె పృథ్వీరాజ్ అవగాహన కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని పెత్తాడేపల్లి గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ప్రిన్సిపల్ బి రాజారావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పిల్లల మానసిక ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం అనే అంశంపై శనివారం ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. అతనికి చుట్టంతా బాగా పెంచేసుకొని గడ్డలు ఎక్కువైపోయి ఆసిపోయి అట్లకి చిరిగిపోయి చూసారా వీళ్ళని. ఓకే, సో ఇవన్నీ కూడా మానసిక సమస్యకు సంబంధించిన లక్షణాలు. ఓకే, వీటితో పాటు ఈ మానసిక సమస్యతో పాటు ఇక్కడ ఏంటంటే కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. అవి ఏంటంటే మూడ్ డిజార్డర్స్, మెయిన్గా డిప్రెషన్. డిప్రెషన్ అంటే మరి అందరూ కూడా డిప్రెషన్ అని విన్నారా పదము? డిప్రెషన్ లక్షణాలు ఏంటి చెప్పండి. ఏం చెప్పాను ఇందాక? ఏం చెప్పాను? క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఒకవే చెప్పాలి, తెలిసిన చేయొచ్చు చెప్పాలి. డిప్రెషన్ లక్షణాలు ఏం చెప్పండి ఎవరు వాళ్ళు? మర్చిపోవడం, ఇంకా చదివిన గుర్తు రాకపోవడం, ఇంకా సరే కూర్చో. సో బాబు చాలా ధైర్యంగా చెప్పాడు. వాస్తవానికి ఏంటంటే తను చెప్పింది ఏంటంటే డిప్రెషన్ కాదు. డిప్రెషన్ అంటే ఏంటంటే పర్సిస్టెంట్ లో మూడ్, అంటే బాగా దిగులుగా ఉండడం. అంటే ఇప్పుడు బాగా సంతోషంగా మనం ఇలా ఉంటాం, బాగా దిగులుగా ఉన్నాం అనుకో అలా చూస్తూ ఉంటాం అన్నమాట. దిగులుగా ఉంటారు, ఎప్పుడు డల్గా ఉంటారు. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చూసినా వాడి మొహం చూడగానే వాడి మొహంలో అనిపిస్తుంది. మామూలుగా ఉన్నాడు అనుకో, వాడి మొహం ఏంటంటే 100 వాట్స్ లైట్లా ఉంటుంది. ఎప్పుడన్నా డిమ్ లైట్ చూసారా? లైట్ అలా డల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బాగున్నాడు ఈ పేరుతోటి అంత లాగా ఎట్టిపోతుందో ఇలా ఉంటే హ్యాపీగా ఉన్నాడు. ఎప్పుడైతే డల్గా ఉన్నాడు అనుకోండి, దిగులుగా అలాగా డల్గా ఉన్నాడు అనుకోండి, వాడు డిప్రెషన్తో కొంచెం ఉన్నాడు. మరి అయితే ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా డల్గా ఉంటారు సార్, వీళ్ళందరూ డిప్రెషన్తో ఉన్నట్ట అంటే, డిప్రెషన్ ఉన్నదంటే కనీసం 2 వారాల కంటే ఎక్కువ రోజులు వాడు అలా డల్గా దిగులేగా ఉంటారు. అదేనా? దాంతోపాటు ఎప్పుడూ తెలియకుండానే బాధపడుతూ ఉంటారు, ఏడుపు వస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుంటారో వాళ్ళకి తెలియదు. ఓకే, సూసైడ్కి సంబంధించిన లక్షణాలు ఏంటంటే ముందర నుంచి కూడా ఇప్పుడు కూడా. ఓకే, సో డిప్రెషన్ తాలూకు లక్షణాలు ఏంటంటే మెయిన్గా బాగా దిగులుగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, ఎక్కువగా నెగిటివ్ ఆలోచన రావడం, ఎందుకు ఈ జీవితం అనుకోవడం, దాంతోపాటు చచ్చిపోవాలనే ఆలోచన ఉండడం, చచ్చిపోవడానికి తగ్గట్టు అన్నీ కూడా తయారు చేసుకోవడం. అంటే నేను ఎవరు ఏ టైంలో ఉంటారు, పలానా టైంకి రారా, పలానా టైంకి ఎవరు లేకపోతే నేను ఇక్కడికి వెళ్తాను, నాకు ఏదైనా అయితే మా అమ్మకు నువ్వు చెప్పురా, ఈ విధమైన చెప్పడం అనేవి ఇవన్నీ కూడా డిప్రెషన్ తాలూకు లక్షణాలు. ఓకే, సో ఇవన్నీ కూడా కేవలం మామూలుగా సాధారణంగా కనిపించే మానసిక సమస్యలు. అయితే వీడన్నీ కాకుండా వ్యసనాలు అనేవి కొంచెం ఎక్కువగా కూడా ఉన్నాయి పిల్లలు. ఓకే, మీరు వాటిని ఈ దశలోనే, అంటే విద్యార్థి దశలోనే అసలు వ్యసనం అంటే ఏంటి, ఆ వ్యసనం జోలికి వెళ్ళకుండా ఉండడం అనేది మీరు అలవాటు చేసుకుంటే మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి వ్యసనాలకి వెళ్ళకుండా ఉంటారు. వ్యసనాలు అంటే తెలుసా మీ అందరికీ? వ్యసనాలు అంటే మీకు తెలిసిన వ్యసనాలు ఏవో 1-2 చెప్పండి ఎవరికన్నా. మళ్ళీ అదే ఏం చెప్పాను, తెలిసినోడు మాత్రం లేదు చెప్పండి. లేదు చెప్పున్నా వ్యసనాలు ఏంటి? స్మోకింగ్, ఆల్కహాల్. వెరీ గుడ్, కూర్చో. ఇప్పుడు మీలో ఎంతమందికి స్మోకింగ్, ఆల్కహాల్ వ్యసనాలు ఉన్నాయి? ఎంతమంది వ్యసనాలతో బాధపడుతున్నారు మీరు? మీలో విద్యార్థుల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు, చదువులో వెనుకబడటం, ఏకాగ్రత లోపం, ఆందోళన, నిరాశ, అధిక కోపం, సామాజికంగా దూరంగా ఉంచడం వంటి లక్షణాలను గుర్తించి అవసరమైనప్పుడు తల్లిదండ్రులకు
తెలియజేసి మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించేలా సూచించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ సైకాలజిస్ట్ మానసిక ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజారావు, ఉపాధ్యాయులు ఎస్ ఆనంద్, హెల్త్ సూపర్వైజర్ ఝాన్సీ, నవరత్నం, ఆశా వర్కర్ పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని అభినందించి విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అగ్ని న్యూస్, పెదతాడేపల్లి.